హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం ఒక మంచి కవిత ఒకటి చెప్పుకుందాం. కవిత పేరు ఇదే ఆఖరి పేజీ నాన్న. రచయిత కళాగోపాల్ గారు. తోపుడు బండిపై నన్ను రాజకుమారులా కూర్చోబెట్టి నా బంగారు భవిష్యత్తుకై అనుక్షణం నీ బతుకు చక్రాలను 4 రోడ్ల కూడలిలో పరుగులు పెట్టించే నాన్న. నాకిక ఈ కార్పొరేట్ చదువులొద్దు. నా నిగనిగలాడే బూట్ల కొరకై నీ కాయలు గట్టిన పాదాలు రబ్బరు చెప్పులకు తుప్పుపట్టిన పిన్నీసులు గుచ్చుకున్నాయి. నా మడత నలగని ఇస్త్రీ బట్టల కొరకై నీ డొక్కలెండిన దేహం కన్నీటి ఉప్పు చారికలతో తడిసిన చొక్కా లాగూను తొడుక్కుంది. నా స్టీలు డబ్బాల ఆవురవురనే ఉడుకన్నం కొరకు నీ సత్తుగిన్నెలో అంబలి అర్ధాకలి పేగులతో దోస్తీ చేసింది. నా ఖరీదైన నోటు బుక్కుల కొరకై నిన్ను నువ్వు తనఖా పెట్టుకుంటే రాలిన చెమట చుక్కల పచ్చనోట్లకు ఇక్కడ రెక్కలు మొలుస్తాయి. ఈ బ్లాక్ షీప్ల మాయాజాలానికి తలొగ్గి నా బాల్యాన్ని కార్పొరేట్ కొండ చెలువుకు ఎరవేసినాక నీవెంతగా తల్లడం మల్లడం అవుతూ తోపుడు బండిని పరుగులు పెట్టించినా గమ్యం చేర్చలేవు నన్ను. అందుకే నాన్న, విస్తరిస్తున్న ఆల్ఫాబేట్ల ఎడారిలో అమ్మ ఆవు నోరు నొక్కి ఆండ్రాయిడ్ల మీట నొక్కి ఈ టెక్నాలజీల హైటెక్ చదువులు నాకొద్దు. ఆఖరి పేజీ సారాంశంగా మనూరి గునక కప్పుపై పచ్చగా విచ్చుకుంటున్న నునుగు బీరపాదు లాంటి తెలుగు మాధ్యమం రేపటి జీవిక నాదేనంటూ ఆశగా ఎదురు చూస్తుంది. అవ్వకిచ్చిన మాట కోసం ఆయుధం జార విడిచిన కళింగ అశోకుడినై పల్లెకు తిరిగెళ్తాం. పొల్లుపోని కంగు కంఠంతో సుమతీ శతక జ్ఞాన సూర్యుడినై వెలుగొందుతా.